ఆల్. రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మాసంలో భాగంగా హ్యాకథాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమనగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాంట్లో భాగంగా ప్రజలకి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా వాహనాలు నడిపేటప్పుడు, టూ వీలర్స్. అట్ ది సేమ్ టైం మద్యపానము అనేది మద్యం తాగకుండా వాళ్ళు వాహనాలు నడపాలా. తర్వాత చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే చాలా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి ఈరోజు డైట్ కళాశాల వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు వాలంటరీగా ఆ ప్లే కార్డ్స్ రెడీ చేసుకొని దీంట్లో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా రాయచోటి సబ్ డివిజన్ ప్రజలకి మా యొక్క విన్నపం ఏమనగా పోలీసులు సూచించే ఆ యొక్క భద్రతా రూల్స్ని అవన్నీ కూడా పాటించి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. తర్వాత వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించకూడదు. తర్వాత 4 వీలర్స్ చేసేటప్పుడు నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. ఇటువంటి ప్రాథమిక సూత్రాలు ఖచ్చితంగా వాళ్ళు అవలంబించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ జాతీయ భద్రతా మాసోత్సవాలు భాగంగా ఈరోజు వాక్థాన్ ప్రోగ్రాము కాలేజీ స్టూడెంట్స్తో, ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో, ప్లస్ పోలీసు వారి సహకారంతో, ఆర్టీసీ సహకారంతో, ఆర్ఎన్బి వారి సహకారంతో ఈరోజు వాక్థాన్ కార్యక్రమాలను నిర్వహించినాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఈ 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. అది చేయకూడదు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రిపుల్ రైడింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు. అది కూడా వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను, మరియు ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్ను పరిమితికి మించి ప్రయాణం తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా తీసుకోకూడదు అనేసి, ఈ స్కూల్ పిల్లలను కూడా ఆటోలో తీసుకెళ్తారంటే అది చట్ట విరుద్ధం అనమాట, తీసుకోకూడదు. ఈ తాగి వాహనం నడుపుతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. సో ఆ విధంగా చేయకూడదు అనేసి, నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి, ఈ ట్రిపుల్ రైడింగ్ అవాయిడ్ చేయాలనేసి, ఈ సిగ్నల్స్ను, ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలనేసి, అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట. రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో 2 వీలర్ నడిపే వాళ్ళు, 4 వీలర్స్, ఈ ఆటో వాళ్ళు, ప్రతి ఒక్కరు వాహనదారులందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను. ఈ మనవంతు మన సహకారంగా నెక్స్ట్ ఈ ప్రమాదాలను అరికట్టడానికి అందరూ సాయశక్తులా కృషి చేస్తారనేసి, ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రతా అవగాహన కార్యక్రమాలను ఏమైతే పాటించాలో సో వాటినన్నిటినీ మనము చక్కగా ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి స్టూడెంట్స్కు, అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు, ఎల్జీ డ్రైవర్స్కు, ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనల గురించి మేము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. సో వీటిని దృష్టిలో పెట్టుకునేసి మనవంతు మన సహకారంగా ప్రమాదాలను అరికట్టడానికి కృషి చేస్తాననేసి నేను అందరినీ వినియోగించుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.